అందరికీ ఎగ్జిక్యూటివ్ కమిటీ గ్రూప్లోని మరో లైఫ్ మెంబర్స్ గ్రూప్లో కూడాను అందరికీ ఇన్ఫార్మ్ చేయడం అయింది 15 days నోటీస్తోని. అయితే మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా ఇంకా చాలామంది రాలేదు. అయితే మనం ఇంతవరకు ఏంటంటే కోరం కానీ లేదా ఫోరం కానీ అన్నది పెట్టుకోకుండా ఇంతవరకు ఎవరు వస్తే వాళ్ళనే మనం కమిటీకి ఎంచుకోవడం అయ్యేది. అయితే లాస్ట్ టైం మటుకు 20 years సెలబ్రేషన్స్లో గ్రాండ్ స్కేల్లో మనం మీటింగ్ పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళ అందరూ కూడా వాళ్ళ విల్లింగ్నెస్ తీసుకున్నాము. ఎవరో ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్గా ఉన్నారన్న దాంతో అదే ప్రకారం అందరినీ కూడా మన ఎగ్జిక్యూటివ్ కమిటీగా తీసుకోవడం అయింది. అదే భావంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడాను ఎలక్షన్స్ పెడితే బాగుంటుంది. దీనికి ఒక డిమాండ్ ఉండాలా. మరి ఇంత రిమైండర్ ఇస్తున్నా కూడా మన జాయింట్ సెక్రటరీ గారు సండే అయినా కూడా చాలామంది రాలేకపోయారు. మరి కారణం తెలియదు, ఎవరు వాళ్ళు బిజీ షెడ్యూల్స్ ఉండొచ్చు. సో నేను కూడా లేట్గా వచ్చాను. కారణం ఏంటంటే ఐ హ్యావ్ మై ఓన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్ బికాస్ ఐ లాస్ట్ మై సిస్టర్. I could not come on time. Further, my health is also not permitting to come for the meeting. But being a president, if I don't come, it will not be good. That is the reason I have come. Another thing మనం అందరికి జ్ఞాపకించుకోవాల్సింది ఏంటంటే స్నేహాలో మనకు రూల్ పెట్టి అఫ్కోర్స్ బైలాస్ అనేది రిజిస్టర్డ్ బైలాస్ మనకి ఎలా ఉన్నా కూడా మనం రూల్స్ పెట్టుకున్నాం ఏంటంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ హోల్డింగ్ ఎ ప్రెసిడెంట్ పోస్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ రిలింక్విష్ ఫ్రమ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఆర్ ఇఫ్ సంబడి ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు ఛాలెంజెస్లీ డూ ఫార్ బెటర్ దెన్ మీ, they can come forward and take the charge of the president. With that background principle, we are running the club. So that's the reason I told last time I'm not in a position to hold the president post further because of my own personal reasons. So elections elage ee roju vachinayi kabatti ఇట్స్ గుడ్. సో ఈ భావాన్ని మనం ఆలోచనలో పెట్టుకొని ఫర్దర్ బాడీస్ని ఆ బాడీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని మనం ఎన్నుకున్నట్లయితే ఇట్ విల్ బీ నైస్ అండ్ వీ కెన్ ఫర్దర్ మార్చ్ అహెడ్ విత్ ద సేమ్ ఆబ్జెక్టివ్స్ అండ్ టార్గెట్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ మై inaugural message or speech, whatever. I request the General Secretary to give his report. After that, Organizing Secretary come Treasurer can also give his report. Then we will proceed according to the schedule. ఈ 20 సంవత్సరాలు కంటిన్యూగా ఈవెన్ నేను ముంబై ఒక 5 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయ్యాను మేనేజర్గా వెళ్ళినా కూడా. సో మధ్యలో పిలిస్తే ప్రోగ్రామ్స్కి వైజాగ్ హైదరాబాద్ కూడా వచ్చున్నాను నేను. సో చారిటీ అనేది ఆగలేదు అనేదానికి నేనే ఒక నిదర్శనం. ఎందుకంటే వైజాగ్కి ఐ కేమ్ టూ టైమ్స్, హైదరాబాద్ 2 సార్లు వచ్చున్నాను నేను. సో ఇప్పటికి కూడా అంటే దాదాపు స్నేహ వింగ్స్ చాలా స్టార్ట్ అయినా సరే నవ్వు స్నేహ ఫౌండర్ ద హయ్యెస్ట్ ఉన్న సిస్టంలో ఉన్నదాన్ని పార్టీ ఏటీపీపీ అనేది కూడా స్టార్ట్ చేసినా సరే స్నేహ అనేది ఫస్ట్ బేస్ సంస్కారం చూస్తా ఆయన మంచి రికగ్నిషన్, దీనివల్లే అసలు మనం అన్ని పెట్టగలిగామని చెప్పే ఒక విశ్వాసంతో ఆయన నాకు ఎప్పుడైనా సరే మాతృ సంస్థ స్టార్ట్ అయింది స్నేహ, దీనివల్ల నేను అన్ని పెట్టగలను ఒక నమ్మకంతో ఆయన ఉన్నారు ఆయన. సో ఈవెందో నేను రీసెంట్గానే టెలిఫోన్ డైరెక్టర్ని రివ్యూ చేస్తున్నప్పుడు చూస్తే మెజారిటీ స్నేహ మెంబర్స్ రిటైర్ అయిపోయి ఉన్నారు. సో అలాగే చూస్తే యాక్టివిటీస్ కూడా స్నేహ వైజాగ్ మనం నెలకు 1 or 2 చేస్తున్నాం తప్పితే మిగతా చోట్ల ఎక్కువ చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ స్నేహ. సో యాజ్ హెడ్ క్వార్టర్స్గా వైజాగ్
మనమైతే నెలకు ఒకసారి మీట్ అవుతున్నాం. ఆ మీట్ అయ్యి దానిలో జరిగే ప్రోగ్రామ్స్నే మనం చేయగలుగుతున్నాం. ఎస్, నేను చెప్పేది ఏంటంటే మనం చేసిన నాటిన మొక్క దాదాపు రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ సేమ్ యాక్టివిటీని కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ద థీమ్ పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అనే ఒక దీని మీద మన సేమ్ మోటోని అందరూ తీసుకోవడం కంటిన్యూ చేస్తున్నారు దీన్ని. సో రీసెంట్గా అయితే ఉన్న వాళ్ళతో ఎవరిని మన క్లబ్లో ఉన్నది ఏంటంటే ఎవరిని ఫోర్స్ఫుల్ చేసేది లేదు. సో మెజారిటీ అయితే సో పున్నారావు గారు, పాత ప్రెసిడెంట్ జంగాలయ్య గారు, నేను చాలా మ్యాక్సిమం ప్రోగ్రామ్స్కి మాత్రం హాస్టల్స్కి వెళ్ళడం, అక్కడ బుక్స్ పంచడం అనేది ఎక్కువగా జరిగేది. సో అందరికి కంపల్సరీగా ఎక్కడా కూడా ఎవరిని అడగదు, ఎందుకంటే ఎవరి బిజీ వాళ్ళకు ఉన్నది. సో వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఎవరికైతే ఫ్రీ టైం ఉందో వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వాలని ఎప్పుడు కోరాము, వాళ్ళతోనే వెళ్ళి అటెండ్ అయి ఉన్నాం. అవన్నీ కూడా మనకు దాదాపు అన్నీ కూడా ప్రజెంట్ అయితే సో స్నేహ టీవీలో, అంబేద్కర్ టీవీలో మనకు ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. డెఫినెట్గా అది మనకు ఒక అచీవ్మెంట్ ఏంటంటే సో భాగ్యరావు గారు ఈ స్నేహ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత సో చాలా సంస్థలు స్టార్ట్ చేసి స్నేహ టీవీని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత అంబేద్కర్ టీవీని కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఏదైనా సరే డెవలప్మెంట్ ఆఫ్ ద అవర్ పీపుల్, పూర్ పీపుల్ డెవలప్ అవ్వాలని ఒక ఆశయంతో స్టార్ట్ చేశారు. దాని ఒక ప్లాన్ ఏటీపీపీ. సో ఇది కూడా ప్రజెంట్ వారు స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికి మీరందరూ ఇప్పటివరకు కూడా సహాయం చేసినందుకు, కోఆపరేట్ చేసినందుకు, దాదాపు 20 సంవత్సరాలు దీనిలో 2004 నుంచి నేను కంటిన్యూగా ఉన్నాను. నేను సో 2024 దాదాపు అబౌట్ టు కంప్లీట్ 20 years అవుతుంది ఇది. సో ఈ యాక్టివిటీని ఇలా కంటిన్యూ చేయాలని చెప్పనే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ స్నేహ చారిటీ అనేది అంటే మనకు మనం సహాయం చేసుకుంటూ మనం ఇతరులకు సహాయం చేద్దాం, ముందు మనం కలవాలనే ఉద్దేశంతోనే వచ్చున్నాం. స్నేహ అయితే నాకైతే వచ్చిన తర్వాత చాలా బెనిఫిటే జరిగింది. ఎందుకంటే ఒక సైటే తీసుకున్నాం, స్నేహ ద్వారా వచ్చింది సైటు. అలాగే కాంటాక్ట్స్ అయితే ఎక్కువ మందితో మాట్లాడడం కానీ, ఎక్కువ మందితో ప్రోగ్రామ్ జరగడం కానీ స్నేహ ద్వారా జరిగింది. సో ఇలాగ స్నేహ వల్ల నేనైతే ఎక్కువ బెనిఫిటే పొందుతున్నాను. సో ఇది ఈ పరంపర ఎలాగ కొనసాగాలని చెప్పని ఒక లెగసీని ఇది సృష్టించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరియు ప్రజెంట్ ఉన్న సిస్టమ్స్లో ఏంటంటే మంత్లీ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చాకౌట్ చేసిన ప్రోగ్రామ్స్ తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే ఒక ఇది ఏంటంటే మీటింగ్కి రావాలి, మీటింగ్కి వచ్చి అట్లీస్ట్ మంత్లో ఒకసారి కలవాలి, ప్రోగ్రామ్ ఏమైనా చేస్తే వాళ్ళు ప్రయత్నం చేయాలి, రాలేకపోతే చెప్పాలని కోరుకుంటున్నాం. జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్, నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నానండి, సో మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. క్యారీ అవుట్ చేయాల్సిన కోరుచున్నాను అని చెప్పి చెప్తే చాలు. అదే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే కొత్త బాడీని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. సో టు కంటిన్యూ దిస్ యాక్టివిటీ. సో ఐ రిక్వెస్ట్ members to suggest the body who can do the best to the services. Thank you. క్లబ్ పేరుతో చేయటం అనేటువంటిది మొదలెట్టాను. దాదాపుగా 14, 10, 17, 18 సంవత్సరాలు క్లబ్లో యాక్టివిటీస్ అన్నీ కూడా బాడీలో ప్రెసిడెంట్ ఎవరు, జనరల్ సెక్రటరీ ఎవరు అనే నిమిత్తం లేకుండా ఎక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి, ఆ టయానికి ఎవరు అనుకూలంగా ఉన్నారు మనతో పాటు రావడానికి అనే దృక్పథంతో క్లబ్ యాక్టివిటీస్ని నడిపించడం జరిగింది. ఇప్పటికీ కూడా అలాగే జరుగుతుంది. అందుబాటులో ఉన్న వాళ్ళతోటి ప్రోగ్రామ్ అయితే ఆగకుండా చేస్తూ వస్తూ ఉన్నాం. హాస్టల్స్ విజిట్ అవ్వనివ్వండి, బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా సంథింగ్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్, ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా మనకి అవైలబుల్గా ఉండి సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళతోటే కార్యక్రమాలు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాము. స్నేహ క్లబ్లో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్తాను నేను దాన్ని. ఎందుకంటే ఎవరు కూడా
నన్ను పిలవలేదే, నాకు తెలియలేదే అనే మాట లేకుండా యాక్టివిటీస్ని నడిపించుకుపోతూ ఉన్నందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేసేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇక ముందు ముందు కూడా అలాగే జరుగుతుంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీ అనేటువంటిది మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా యాక్చువల్గా ఆర్గనైజింగ్ సెక్రటరీగానే అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. కానీ లాస్ట్ జనరల్ బాడీ అయిన తర్వాత ట్రెజరర్ అనేటువంటి పోస్టు ఎవరు ముందుకు రాకపోగా ఉన్నటువంటి ఆయన నేను చేయను అన్న ఆయనకు అందుబాటులో వీలు కాకపోవడం మూలంగా ఆ యాక్టివిటీస్ని కూడా ఆఫీసుకి వస్తున్నాను కాబట్టి నేను చూడటం జరిగింది. దానిలో ఏమీ ఇబ్బందులు ఏమి లేవు. మనకి ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ స్నేహ క్లబ్ రెన్యువల్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ ఏటీజీ రెన్యువల్స్ అవుతూ ఉన్నాయి. అన్ని అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు ఎవరికి ఏ అనుమానం వచ్చినా మీరు ఆఫీస్కి వచ్చి కూర్చొని అకౌంట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. స్నేహ క్లబ్ యాక్టివిటీస్లో కానీ, ఎక్స్పెండిచర్లో కానీ, ఇన్కంలో కానీ ఏమి అభ్యంతరాలు ఎవరికి అనుమానం ఎవరికైనా ఉన్నా కానీ మీరు చూడవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మనకి బ్యాంక్ అకౌంట్ అయితే యూనియన్ బ్యాంక్లో నడుస్తూ ఉంది. మన స్నేహ మ్యాక్స్లో ఎస్బీఐ అకౌంట్ నడుస్తూ ఉంది. మనకి చెక్కులు ఏది వచ్చినా కానీ బ్యాంక్లోనే వేస్తున్నాము. మిగతా ఎక్స్పెండిచర్ ఏది వచ్చినా కానీ దీనిలో మన మ్యాక్స్ అకౌంట్లో ఉన్నటువంటి వాడుతూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్ ఆపరేషన్స్ అన్నీ జరగలేదు. దానికి లాస్ట్ బాడీ అయిన తర్వాత మనం ఆథరైజేషన్స్ మార్చడం డిలే అయిపోతే మూలంగా వచ్చిన చెక్కులన్నీ అకౌంట్లో వేసి ఉంచాం. కనీసం ఇప్పుడైనా దాన్ని కరెక్ట్గా కొత్త బాడీ వచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి అన్నీ డిపాజిట్ చేయడం కానీ ఏదైనా చేసి మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని గురించి ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా మీరు ఆఫీస్కి వచ్చి చూసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.